శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. కుంభరాశి వారికి సెప్టెంబర్ 2026 ఒక టర్నింగ్ పాయింట్ లా పనిచేసే నెల కావచ్చండి. గత నెలలో మానసికమైన ఒత్తిడి, అయోమయం, అదేవిధంగా పని మీద ఆసక్తి తగ్గడం, సంబంధాల్లో అస్థిరత, ఇలాంటి అనుభవాలు మీకు ఎదురై ఉంటే సెప్టెంబర్ మాత్రం పరిస్థితులను క్రమంగా స్థిరపరిచే నెలగా కనిపించబోతోంది. ఎందుకంటే ఈ నెలలో మీకు ముఖ్యంగా 3 ముఖ్యమైన గ్రహాలు బలంగా పనిచేస్తున్నాయండి. కుంభరాశి మరియు కుంభలగ్నం వారికి శుక్రుడు కేంద్ర కోణాధిపతి కాబట్టి యోగకారకుడు అవుతారు. అలాంటి యోగకారక శుక్రుడు భాగ్యస్థానంలో బలపడుతూ ఉన్నారు. బుధుడు అష్టమ స్థానంలో బలపడి సమస్యలను పరిష్కరించే శక్తిని ఇస్తారండి. సమస్యలు వస్తాయి కానీ పరిష్కరించే శక్తిని కూడా ఇస్తారు. బికాజ్ ఆయన బలమైన స్థానంలో కన్యలో ఉన్నారు కాబట్టి. సెప్టెంబర్ 19 తర్వాత కుజుడు 6వ స్థానంలోకి వెళ్ళి పోటీదారుల మీద, కాంపిటీటర్స్ మీద పై చేయి సాధించే శక్తిని మీకు అందిస్తూ ఉంటాడు. అంటే భాగ్యం ప్లస్ సమస్యల పరిష్కారం ప్లస్ శత్రు జయం, ఈ 3 ఒకేసారి పనిచేసే అవకాశం ఉంది. కానీ ఒక పెద్ద హెచ్చరిక కూడా ఉందండి మీకు. సెప్టెంబర్ 19 తర్వాత మీ యొక్క మాట, కోపం, అహంకారం కనుక కంట్రోల్లో లేకపోతే మీరే మీ అవకాశాలను దెబ్బతీసుకునే పరిస్థితి కూడా రావచ్చండి. సో బీ కేర్ఫుల్. అసలు ఈ నెలలో ఏం చేయాలి అంటే ఏమి చేయకూడదు, ఇవన్నీ కూడా వివరంగా చూద్దామండి. సెప్టెంబర్ నెల ఎందుకు అంత ముఖ్యమైన మాసం కుంభరాశి వారికి అని అనుకున్నప్పుడు, కుంభరాశికి అధిపతి శని అండి. ప్రస్తుతం శని మీకు క్రమశిక్షణ, బాధ్యత, ఆర్థిక నియంత్రణ అనే 3 పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. కుంభరాశి వారికి నెలలో మీకు కలగబోయే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సెప్టెంబర్ 2 తర్వాత శుక్రుడు బలం పెరిగి, కుంభరాశికి శుక్రుడు యోగకారకమైన గ్రహం అయ్యాడు కాబట్టి బలాన్ని ఇస్తాడు భాగ్యస్థానంలో. ఆయన శుక్రుడు తులారాశిలోకి వచ్చి తన స్వరాశిలోకి వచ్చి బలపడతాడు. దీనివల్ల ఏంటంటే 9 అంటేనే భాగ్యము, ఉన్నత విద్య, ప్రయాణాలు అంటే జర్నీస్ కానీ, గురువుల యొక్క బ్లెస్సింగ్స్, ఆశీర్వాదము, వాహన సౌఖ్యం, చతుర్థం అంటే వాహనము, ఇల్లు, ప్రాపర్టీ కదా, ఆయన బలంగా ఉన్నాడు కాబట్టి వాహన సౌఖ్యము, కుటుంబ సంతోషం వంటి విషయాల్లో మంచి మార్పులు రావచ్చు. ఈవెన్ 4వ స్థానం అంటే మదర్ కాబట్టి మదర్ విషయంలో పాజిటివ్గా ఉంటుందండి. ఈ యొక్క గ్రహస్థితి మీకు ఒక గోల్డెన్ సపోర్ట్ లాగా పనిచేసే అవకాశం ఉంది. అసలు గ్రహ మార్పులు ఎలా ఉన్నాయంటే ఈ మాసంలో కుంభరాశి వారికి సెప్టెంబర్ 2వ తారీఖు తర్వాత శుక్రుడు భాగ్య బలం అనేది మీకు కొత్త ఆశావాదాన్ని కలిగిస్తుందండి. ఒక లైఫ్ మీద ఒక పాజిటివ్ హోప్ పెంచుతుంది. ఇంతకాలం నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని ఎదురు చూసిన వారికి కొన్ని అవకాశాలు ఒక్కసారిగా కనిపించవచ్చు. ఏదైనా ఉన్నతాధికారులు లేకుండా మీ పై పొజిషన్లో ఉన్న వారి యొక్క సహకారం, కోఆపరేషన్ కనుక రావచ్చు. ప్రయాణం ద్వారా కూడా మీకు ఏదైనా ప్రయోజనం, బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. విదేశీ కానీ లేదా దూర ప్రాంత సంబంధమైన అవకాశాలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఒక మహిళా అధికారి కావచ్చు, మహిళా క్లయింట్ కావచ్చు, లేదా కుటుంబంలోని మహిళ ద్వారా సహాయం లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రీజన్ ఏంటంటే శుక్రుడు బలంగా ఉన్నారు. సెప్టెంబర్ 7వ తారీఖున బుధుడు విపరీత రాజయోగ ప్రభావం వల్ల, అంటే 8వ స్థానాధిపతి 8లో ఉన్నాడు. ఒక బ్యాడ్ హౌస్, ఇంటి అధిపతి బ్యాడ్ హౌస్లో ఉన్నా బలపడతాడండి. సాధారణంగా 8వ స్థానం అంటే ఏంటంటే భయం కలిగించే స్థానం అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక రహస్యం కూడా ఉందండి. సమస్య ఉన్న చోటే పరిష్కారం కనుక దొరికితే అదే విపరీత రాజయోగ శక్తి అండి. చాలా కాలంగా పరిష్కారం కాని లీగల్ ఇష్యూ కానీ, ఆగిపోయిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ, పూర్వీకుల ఆస్తి యొక్క వ్యవహారం కానీ, లేదంటే గవర్నమెంట్ లేదా ఆఫీస్ డాక్యుమెంటేషన్ ఏదైనా నిలిచిపోయి ఉన్నా, రహస్యంగా నిలిచిపోయిన ఫైనాన్షియల్ ఇష్యూ కానీ, ఇవన్నీ కూడా క్రమంగా సానుకూల దిశలో కదిలే అవకాశం ఉంది. అందుకే సెప్టెంబర్ 7 తర్వాత సమస్యలను తప్పించుకోవడం కాదు, పట్టుదలతో పరిష్కారం చేయటం మంచిదండి. అంటే పుట్ ఎఫర్ట్స్, ఎస్కేప్ కాకూడదు. మరి సెప్టెంబర్ 19 తారీఖున కుజుడి ప్రవేశం ఉంటుంది 6వ స్థానంలోకి, కర్కాటక రాశిలోకి. 6 అంటే కనుక శత్రు రోగ బాధ అని చెప్తూ ఉంటాం కదా, ఇది ఉద్యోగ పోటీ, శత్రువులు, రుణాలు, వ్యాధులు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన స్థానం అండి. ఇక్కడ కుజుడు మీకు ఒక యోధుడు లాంటి శక్తిని ఇస్తాడనమాట. పోటీ పరీక్షలు రాసే వారికి అయితేనేమి, కోర్టు వ్యవహారాల్లో ఉన్న వారికి అయితేనేమి, ఆఫీస్ పాలిటిక్స్ ఎదుర్కొంటున్న వారికి ఇలా ఒక ధైర్యాన్ని ఇస్తాడు. కాంపిటేటివ్ బిజినెస్లో ఉన్న వారికి కూడా ఫైట్ బ్యాక్ చేసే శక్తి పెరుగుతుందండి. పోరాట పటిమ పెంచుతారు, శక్తిని ఇస్తారు. కానీ అదే కుజుడు మీ స్వభావాన్ని హీట్ ఎక్కించవచ్చు, వేడెక్కించవచ్చు. అందుకే గెలవాలి కానీ గొడవపడి కాదండి. మరి ఏ రంగాల్లో ఏ విధంగా ఉండబోతుందో 1 by 1గా చూద్దాము. మొదటిగా ఉద్యోగం, కెరీర్ అనేది గత కొంతకాలంగా ఉద్యోగంలో ఒత్తిడి కానీ, అసంతృప్తి లేదా ఇక్కడ నుంచి బయటపడాలబ్బా అనే భావన ఉన్నవారికి సెప్టెంబర్లో రిలీఫ్ కనిపించవచ్చు. ముఖ్యంగా సెప్టెంబర్ 7 తర్వాత ఏదైనా కొత్త ప్రాజెక్ట్ రావచ్చు, డిపార్ట్మెంట్ చేంజ్ జరగవచ్చు, పాత సమస్యకి ఏదైనా పరిష్కారం కూడా కలగవచ్చు, లేదంటే ఆఫీస్ పాలిటిక్స్ నుంచి కూడా బయటపడే అవకాశం కూడా మీకు ఏర్పడవచ్చు అండి. మహిళా బాసు లేదంటే కనుక సీనియర్ అధికారి ద్వారా కూడా కొంచెం కోఆపరేషన్, సహకారం కూడా రావచ్చండి. కానీ సెప్టెంబర్ 19 తర్వాత మీ యొక్క బాస్తో వాదన కూడదు, కొట్లాటలు, గొడవలు వద్దండి. సీనియర్ అధికారిని సవాలు చేసేలాగా, ఛాలెంజ్ చేసేలాగా మాట్లాడకండి.
ఏదైనా సర్కాస్టింగ్ ఉంటా చూసారా, ఎత్తుపొడుపు మాటలు లాంటివి చేయకండి. మీ మాటల కంటే కూడా మీ యొక్క పని మాట్లాడేలా చేయాలండి. ఇదే మీ యొక్క విజయ సూత్రం అనమాట. మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందనంటే, ఈ మాసంలో కుంభరాశి వ్యాపారస్తులకి ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేయడం కంటే బిజినెస్ని మోడరేషన్ చేయడం ముఖ్యంగా ఉండొచ్చు. ఉన్నదాన్ని మార్పులు చేర్పులు చేయండి డెవలప్మెంట్ కోసం. మీ వ్యాపారంలో ఏఐ టూల్స్ కానీ, ఈ ఆటోమేషన్ కానీ, డిజిటల్ అకౌంటింగ్ కానీ, కస్టమర్ మేనేజ్మెంట్ కానీ, ఒక సాఫ్ట్వేర్ తీసుకోవడము, ఆన్లైన్ మార్కెటింగ్, ఇలాంటి అధునాతనమైన విధానాలను ఉపయోగించడానికి ఇది ఒక అనుకూలమైన సమయం అండి. మీరు చేసే వ్యాపారంలో వెంటనే భారీ లాభాలు రాకపోయినా కూడా రాబోయే 6 నుంచి 12 నెలలకు బలమైన ఫౌండేషన్ వేసుకునేలా ఈ యొక్క సెప్టెంబర్ మాసం పనిచేసే అవకాశం ఉంది. మార్కెట్ స్టడీ చేయండి, రీసెర్చ్ చేయండి, కొత్త ప్రోడక్ట్ ప్లాన్ చేయండి, టీం ఉంటారు కదా వాళ్ళతో బ్రెయిన్ స్టార్మింగ్ చేయండి, ప్రోస్ అండ్ కాన్స్. మరి డబ్బు పరంగా చూస్తే కుంభరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఒక ప్రత్యేకమైన ఆర్థిక సూచన కూడా ఉందండి. ఇల్లు లేదా వ్యాపారంలో సంవత్సరాలుగా ఉపయోగించకుండా ఉన్నటువంటి వస్తువులు కానీ, పాత మెటల్స్ కానీ, పాత మెషినరీ అంటే పాత యంత్రాలు, పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులు, లేదంటే స్క్రాప్ మెటీరియల్, వాటిని అమ్మడం ద్వారా కూడా కొంత డబ్బు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 5 నుంచి 28 మధ్య పాత ఆస్తులు కానీ లేదా నిలిచిపోయిన వస్తువులను లిక్విడిటేట్ చేయడం ద్వారా కూడా లాభం కొంత రావచ్చండి. వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నాం. అలాగే ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిము, పూర్వీకుల ఆస్తి సెటిల్మెంట్ అవ్వటము, సైడ్ కన్సల్టెన్సీ కానీ, పాత బకాయిలు కానీ, ఇలాంటి వాటి మార్గాల్లో కూడా అనుకోని ఆదాయం రావచ్చు. కానీ ఈజీ మనీ మైండ్ సెట్ వద్దండి. చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పేటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా అనుమానాస్పద ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, లీగల్గా క్లియర్ లేనటువంటి స్కీమ్స్ అయితేనేమి, ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. శని ఆలస్యంగా ఇస్తాడండి, కానీ స్థిరంగా ఇస్తారు. షార్ట్ కట్ కోరితే మాత్రం పరీక్ష పెడతాడు. ప్రేమ మరియు సంబంధాల విషయంలో చూస్తే ప్రేమలో ఉన్న వారికి నెల ఆరంభంలో కొంత ఉద్రిక్తంగా ఉండొచ్చు. నేనే కరెక్ట్ అనే భావన, పార్ట్నర్ మాట వినకపోవటం, చిన్న విషయాల మీద పెద్దగా రియాక్ట్ అవ్వటము, ఇవి తగ్గించాలి. ఇప్పటికే నో కాంటాక్ట్ ఫేజ్లో ఉన్న వారికి సెప్టెంబర్ 7 తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. బ్లాక్ చేసిన వ్యక్తి మళ్ళీ అన్బ్లాక్ చేయడం కానీ, మళ్ళీ మెసేజ్ అందుకోవడము, మెసేజ్ రావటము, సారీ చెప్పడము, సంబంధాన్ని మరోసారి సరి చేసుకోవడానికి ప్రయత్నించడం వంటి పరిణామాలు కూడా కొన్ని కనపడతా ఉంటాయి. కానీ గత సమస్యను మళ్ళీ ప్రారంభించకుండా కొత్త పద్ధతిలో మాట్లాడండి. మరి వివాహ జీవితం విషయంలో చూస్తే దాంపత్య జీవితంలో సెప్టెంబర్ 17 వరకు కూడా కొంత అహంకారం తగ్గించుకోవాలండి. పార్ట్నర్తో ఎవరు గెలిచారు అన్నదానికంటే కూడా మన సంబంధం ఎలా గెలవాలి అన్నది ముఖ్యమండి. సెప్టెంబర్ 17 తర్వాత కుంభరాశి వారి యొక్క దాంపత్యంలో పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి. కలిసి ప్రయాణం చేయడం కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ, ఒక హిల్ స్టేషన్ లేదా ప్రశాంతమైన ప్రదేశంలో సమయం గడపడం వంటి అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంది, బలంగా ఉంది. సో అయితే జీవిత భాగస్వామికి సంబంధించి నెల 2వ భాగంలో సెకండ్ హాఫ్లో ఏదైనా లైట్గా ఫీవరిష్గా చిన్న జ్వరం కానీ, తలనొప్పి కానీ, కీళ్ళ నొప్పులు లేదా ఏదైనా డైజెషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలా కనబడితే కానీ నిర్లక్ష్యం చేయకండి. మరి పిల్లల విషయంలో, వారి యొక్క విద్య విషయంలో మంచి ఫలితాలు కనిపించవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, అడ్మిషన్లు, కోచింగ్, కొత్త కోర్సుల విషయంలో కొంత సానుకూలత కనపడతా ఉందండి గోచార రీత్యా. 18 years పైబడిన పిల్లలు ఫిట్నెస్, యోగా లేదా ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు పిల్లల వల్ల సంతోషకరమైన వార్త వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. మరి హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఆరోగ్యపరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈ నెలలో మొదటి 15 రోజులు మానసికమైన క్రమశిక్షణ చాలా ముఖ్యమండి. ఈ యొక్క జన్మరాశిలో ఉన్న రాహు ప్రభావం వల్ల కొంతమందిలో అనవసరమైన భయాలు, ఓవర్ థింకింగ్, వింత విషయాల యందు అధికమైన ఆసక్తి, చెడు అలవాట్లపై ఆకర్షణ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మనసును డిస్ట్రాక్ట్ చేయకుండా ధ్యానం, వ్యాయామం, మంచి నిద్ర మీద దృష్టి పెట్టండి. అలాగే శని ప్రభావం వల్ల ఈ టీత్, దంతాలు, కాళ్ళు మడమలు కానీ, కీళ్ళు, కండరాలు, కళ్ళు అలసట అవ్వటము, ఇలాంటి సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఏదైనా జిమ్కి వెళ్తున్నారు అనుకోండి, జిమ్లో అధికమైన బరువులు ఎత్తేటప్పుడు సరైన టెక్నిక్ ఉపయోగించండి. అదేవిధంగా బయటి ఆయిల్ ఫుడ్, అధిక స్వీట్స్ తగ్గించడం మంచిదండి. కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసం ఇచ్చే అసలు సందేశం ఏంటయ్యానంటే, అసలు విజయ రహస్యం అని చెప్పుకోవచ్చు. బయట ఎంత గందరగోళం ఉన్నా సరే లోపల ప్రశాంతంగా ఉండాలి. ఆకాశంలో మేఘాలు వస్తాయి పోతాయి, కానీ ఆకాశం మారదు. అదేవిధంగా ఆఫీస్లో ఎవరో ఏదో మాట్లాడవచ్చు, లేదంటే బిజినెస్లో ఒత్తిడి రావచ్చు, కుటుంబంలో చిన్న చిన్న వాదనలు రావచ్చు. కానీ వాటిలో చిక్కుకొని మీ మనసును మాత్రం కోల్పోవద్దండి. మీ పని చేయండి, కానీ ప్రతి పరిస్థితిని హృదయంలోకి తీసుకెళ్ళకండి, మోసుకెళ్ళకండి. సో ఇదేనండి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మాసంలో శని ఇచ్చే గొప్ప పాఠం అన్నమాట. ఫ్రెండ్స్, చివరికి వచ్చాం కదా. సో మరి పరిహారాలు అంటే, సులభమైన పరిహారాలు అంటే
శని బీజ మంత్రం ఉంటుంది కదా, ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ్ శనిశ్చరాయ నమః. ఈ యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు పఠిస్తూ ఉండండి. అదేవిధంగా అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉండండి. అదేవిధంగా గురువారం రోజున ఓం గ్రాం గ్రీం గ్రౌ సహ్ గురవే నమః 108 సార్లు జపిస్తూ ఉండండి. శక్తి మేరకు ఏదైనా పసుపు రంగులో ఉన్న ధాన్యాలు కానీ శనగపప్పు కానీ దానం చేస్తూ ఉండండి. శుక్రవారం పూట ఓం ద్రాం ద్రీం ద్రౌ సహ్ శుక్రాయ నమః ఈ మంత్రాన్ని కూడా 108 సార్లు పఠిస్తూ ఉండండి. ఎందుకంటే శుక్రుడు భాగ్యంలో ఉన్నారు, లక్క కలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా స్త్రీలకు ఎక్స్పెక్ట్గా ఉండండి వారితో బిహేవియర్. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు వినటమో చదవటమో చేస్తూ ఉండండి, మంచిది ఉంటుందండి. ఫ్రెండ్స్, మొత్తంగా కుంభరాశి వారికి సెప్టెంబర్ 2026 అనేది సమస్యల మధ్య నుంచి అవకాశాలు వెలికి తీసే నెల అండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు, సెప్టెంబర్ 2 తర్వాత లక్ పెరుగుతుంది, భాగ్య బలం పెరుగుతుంది. సెప్టెంబర్ 7 తర్వాత చిక్కుకున్న సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. సెప్టెంబర్ 19 తర్వాత పోటీదారుల మీద మీ పైచేయి అనేది ఏర్పడుతుంది. కానీ కోపం మీద మాత్రం నియంత్రణ అవసరం, అది మీరే చెక్ చేసుకోవాలి. డబ్బు విషయంలో షార్ట్ కట్ వద్దండి. అదేవిధంగా ఉద్యోగంలో గొడవ వద్దు, సంబంధాల్లో కూడా అహంకారం కూడా వద్దు దయచేసి. ఆరోగ్యంలో నిర్లక్ష్యం చేయకూడదు. సో ఈ యొక్క 4 నియమాలు కనుక పాటిస్తే సెప్టెంబర్ నెల అనేది మీకు అంటే కుంభరాశి వారికి కేవలం సమస్యల నుంచి బయటపడే నెల కాదండి, మీ యొక్క భవిష్యత్తుకు కొత్త దారి చూపించే నెలగా కూడా మారవచ్చు. గుర్తుంచుకోండి, గ్రహాలు పరిస్థితులను మార్చవచ్చు, కానీ మీ జీవితాన్ని నిజంగా మార్చేది మీ యొక్క క్రమశిక్షణ, మీ నిర్ణయాలు, మీ ప్రయత్నం మాత్రమేనండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీది ఏ నక్షత్రము, ఏ రాశో, కుంభరాశి అయితే కుంభమని మెన్షన్ చేయండి కామెంట్ పైన. అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే కుంభరాశి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయగలండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.